నమస్తే, నా పేరు గోపాల్. నేను ఉప్పల్ వాస్తవ్యాన్ని. నేను కొన్ని కారణాల చేత మా దోస్తులు అంటే ఫ్రెండ్స్ నన్ను మభ్యపెట్టి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పొజిషన్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి నా దగ్గర కొన్ని డబ్బులు తీసుకొని లాస్ట్కు ఫేక్ డాక్యుమెంట్స్తోని తర్వాత ఫోర్జరీ సిగ్నేచర్స్తోని నాకు ఒక ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇన్ని రోజుల నుంచి మభ్యపెట్టి ఇప్పుడు జాయినింగ్ కూడా చేయట్లేదు. సో దానికి పరిహారంగా నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఈరోజు రేపు అంటూ రోజులు గడుపుతున్నారు. సో దీనికి తగిన న్యాయం చేయాలని నేను వాళ్ళను ప్రతిరోజు వాళ్ళ వెనకాల అడుగుతున్నాను. బట్ వాళ్ళు ఎలాంటి ప్రతిస్పందన లేదు. సో దీని ద్వారా నేను మీకు అందరికీ కూడా ఇట్లా కావద్దు అని చెప్పేసి మీడియా ముందుకు రావడం జరిగింది. సో డబ్బులు కూడా ఆల్మోస్ట్ లైక్ 8 లక్షల రూపాయలు అడిగారు. సో ఆ 8 లక్షల రూపాయలు కూడా నేను కట్టాను. సో నాతో పాటుగా మా తమ్ముడిని కూడా నేను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో నాతో పాటు మా తమ్ముడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. సో ఇద్దరం కలిసి ఆల్మోస్ట్ లైక్ 12 లక్షల పైన కట్టాము. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేదు. సో దీనికి తగిన చర్యలు తీసుకొని తగినట్టుగా దీనిపైన దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు శ్రావణి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి ఇట్లా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం వల్ల దీంట్లో మేము డబ్బులు పెట్టాల్సి వచ్చింది. మా దగ్గర లేకపోయినా అప్పో సప్పో వేసి గవర్నమెంట్ జాబ్ అనేది మాకు ఉండాలని చెప్పి మేము ముందు పడితే వాళ్ళు మాకు జాబ్ ఇప్పుడు అప్పుడు అనుకుంటా ఇవ్వకుండా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎలాంటి అసలు సిగ్నేచర్స్ కానీ ఈ లెటర్స్ కానీ ఇవన్నీ చూస్తా అంటే ఇవన్నీ ఫేక్ అని అనిపిస్తున్నాయి. ఇప్పుడు ల్యాప్టాప్ అనేది కూడా ఇచ్చారు, అది కూడా ఫేక్ అని అర్థమైపోయింది. సరే ఇప్పటికైనా సరిగా ముందుకు వచ్చి ఇట్లాంటివి జరగద్దని చెప్పి ముందుకు రావడం జరిగింది. నా పేరు నరేష్. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. అది ఎంఆర్ఓ ఆఫీస్లో గట్కేసర్ దగ్గర జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఖాళీ ఉన్నదంటే మినిస్టర్ కోటా కింద ఇవి ఇస్తామని చెప్పారు. ఏంటంటే ఇవి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళు మా దగ్గర సైన్స్ తీసుకొని దాదాపు 8 లక్షల రూపాయలను మా నుంచి వసూలు చేశారు. ఇంకా ఇదేంటంటే ఇక మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ లోగో, ఈ ఫేక్ జీవో నెంబర్స్ ఇచ్చి మాకు ఇది జాయినింగ్ లెటర్ లాగా మమ్మల్ని మభ్యపెట్టారు. ఫేక్ అని ఈ లెటర్ ఇచ్చుతోనే మాకు తెలిసిపోయింది ఫేక్. ఈ జీవో నెంబర్ 107, 108 ఇవన్నీ జీవో నెంబర్స్ కూడా లేవు. వెబ్తో ఏంటంటే ఈ వెబ్సైట్ తెలంగాణ స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని .com అని ఇచ్చిండు. డిగ్రీ చేసాం. 8 లక్షలు కట్టాం. నలుగురు వచ్చారు ఖచ్చితంగా. ఇది ఏంటంటే ఇందులో మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మినిస్టర్ మన డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ సీతక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. బట్ ప్రవీణ్ మనకు అంత ఐడియా లేదు. అన్నతో ఏంటంటే మా అన్న ద్వారా పరిచయం.